నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా ఎప్పటికప్పుడు మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నిన్న జరిగిన సంఘటన చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్ను కూడా చాలా క్షుణ్ణంగా కూడా మీరు పరిశీలించండి. ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా, ఇక్కడ భారత రాజ్యాంగం అమలవుతుందా, నిజంగా ఇక్కడ పోలీసు వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ దాంతోపాటు అధికారులను ఒత్తిడి చేస్తున్నారా అంటే అవుననే సమాధానం చాలా క్లారిటీగా వినబడుతుంది. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా కూడా మనందరం కూడా మాట్లాడతాం. కానీ నిజంగా అలాంటి పరిస్థితులు లేవు అని చెప్పడానికి కొన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం చోటు చేసుకుంది, పాడి కౌశిక్ రెడ్డి ఎపిసోడ్. ఈ పాడి కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ను చూస్తూ ఉంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా నివ్వరబోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. నిజంగా పాడి కౌశిక్ రెడ్డిని మొదటి నుండి కూడా అరెస్టు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఎందుకు అంతలా కుతూహలం తహతహలాడిపోతున్నాడు అనేది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలవాలి. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు అనేక మంది పొలిటీషియన్లను చూశారు, అనేక మందిని కూడా చూసే ఉంటారు. కానీ ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి ఎపిసోడ్కు సంబంధించి చాలా క్లారిటీగా చూడండి. ఎందుకంటే గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చుగాక, కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆ పార్టీ కోసం అంటే బీఆర్ఎస్ పార్టీ కోసం తాను పడుతున్న కష్టం యావత్తు తెలంగాణ సమాజం కూడా చూస్తున్నది. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఏంటంటే పాడి కౌశిక్ రెడ్డిని రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారా అంటే అవుననే సమాధానం చాలా క్లారిటీగా వినబడుతుంది. ఎలాగైనా తెలంగాణలో పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా డైవర్షన్ పాలిటిక్స్తో పాటుగా ఎటువైపు చూసినా కూడా మొత్తం నా గ్రిప్లోనే ఉండాలి, నేనే శాసించాలి, నేనే పాలించాలి అనేది ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి యొక్క సూత్రం. కానీ దీనికి విరుద్ధంగా తెలంగాణలో జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ అంటే పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్య తెలంగాణ. ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తారు. ఇక్కడ చైతన్యవంతమైన గడ్డ. ఈ గడ్డను చూస్తే ఎవరికైనా పూర్తి స్థాయిలో పోరాటం అన్నది కొత్త కాదు. ఇక్కడ పోరాటం అన్నది, జైలు అన్నది, కేసులు అన్నది, దాంతోపాటు అరెస్టులు అన్నది, బెయిల్ అన్నది కొత్త ఏమీ కాదు. తెలంగాణ ఉద్యమంలో నలుదిక్కులు ఏ దిక్కులు చూసినా కూడా ఆనాడు ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమాన్ని మరొకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా కనబడుతుందా అంటే అవుననే సమాధానం వినబడుతుంది. ఇక ఇలాంటి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ నేతలే టార్గెట్గా, బీఆర్ఎస్ పార్టీ నేతలను అరెస్టు చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా కాస్త ముఖ్యమంత్రి మీద ఘాటు వ్యాఖ్యలు చేసిన, కాస్త ముఖ్యమంత్రి మీద పూర్తి స్థాయిలో టార్గెట్ చేసిన, కాస్త ముఖ్యమంత్రిని పూర్తిగా కూడా ఏంది అంటే ఒక పదం దొర్లినా లేక బోర్ల బొక్కల పడ్డ ఇక ముఖ్యమంత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక అగ్గిని రాజేస్తాడు. అగ్గిని రాజేసిన ముఖ్యమంత్రి ఇక పూర్తి స్థాయిలో ఎవరు రవాణా మాట్లాడి పట్టుకరాపు అనే కాడికి వస్తాను. అంటే పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అరెస్టు చేస్తారా అంటే దానికి ఉదాహరణ పాడి కౌశిక్ రెడ్డి. పాడి కౌశిక్ రెడ్డి ఎపిసోడ్కు సంబంధించి మీరు ఇదంతా చూస్తున్నారు. కానీ ఈ పాడి కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ చెప్పే ముందు నిన్న పూర్తి స్థాయిలో జరిగిన ఎపిసోడ్ మరోటి కూడా ఉంది. దాన్ని కూడా మీరందరూ కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జరిగిన ఎపిసోడ్లలో అసలు వాస్తవం ఏంది, తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి పూర్తి స్థాయిలో జరిగిన ఎపిసోడ్ ఏంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్తా. అయితే దానికంటే ముందు మనం పూర్తి స్థాయిలో ఇంకొక అంశాన్ని కూడా చూడాలి. ఆ పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసి నడి రోడ్డు మీద అరెస్టు చేసిళ్ళు పోలీసులు. జూబ్లీ చెక్పోస్ట్ వద్ద అదుపులోకి తీసుకుని కరీంనగర్ పోలీస్ స్టేషన్కు తరలించిండు. అరెస్టును ఖండించింది బీఆర్ఎస్. అరెస్టులతో ఆత్మస్థైర్యం దెబ్బతీయలేరు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి నిన్న చూడాలి. జూబ్లీ హిల్స్లోని ఓ న్యూస్ ఛానల్ ఆఫీస్ వద్ద సోమవారం రాత్రి హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్న కరీంనగర్ పోలీసులు అంటూ కూడా చూడొచ్చు. ఏది కోర్టు సెలవులు ఉన్నప్పుడు కుట్రపూరితంగా నిర్బంధం చేసిలు ప్రశ్నించే గొంతుకల మీద మరోసారి ఉక్కుపదం మోపింది. మొన్నటి కేసులు పెట్టానన్న జగిత్యాల ఎమ్మెల్యే స్పీకర్ను కలిసిన తర్వాత మారిన పరిణామాలు. కరీంనగర్లో వన్ టౌన్లో పరువులు ఫిర్యాదు, హైదరాబాద్లోని టీవీ స్టూడియో ఎదుట అరెస్టులు. కరీంనగర్కు తరలింపు, నేడు రిమాండ్ అంటూ మీ ఆఫీస్కి వచ్చి కొడతాం, బీఆర్ఎస్ నాయకులను రోడ్లపై తిరగనీయం, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి చూసినాం. నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ ప్రస్తుతానికి సంబంధించి అసలు రేవంత్ రెడ్డి ఈ మాస్టర్ ప్లాన్ చేయడానికి ఒక ప్లాన్ బెడిసికొచ్చింది. ఈ విషయం కూడా మీకు తెలవాలి. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విషయం తెలియకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి జస్ట్ 5 నిమిషాల క్రితం
బెయిల్ వచ్చింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది మున్సిపల్ కోర్టు న్యాయమూర్తి. కరీంనగర్ కౌశిక్ రెడ్డిపై కేసు పైన ముగిసిన వాదనలు రిమాండ్ రిపోర్ట్ను కొట్టివేసిన జడ్జి అన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్లు కావడంతో రిమాండ్కు రిపోర్టును కొట్టివేసింది. బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు అయితే ఆదేశం చేసింది. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బెయిల్ మంజూరు చేసిన రెండో అదనపు మేజిస్ట్రేటు 10,000 పూచి ఖర్చుతోని ముగ్గురిని పూర్తి స్థాయిలో కూడా పూచికత్తు ఇవ్వాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడదు. ఇది ప్రభుత్వానికి భారీ షాకే కదా, ఇది ప్రభుత్వానికి చెంపపెట్టి వార్తనే కదా. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ రాద్ధాంతం దేనికోసం, నిన్న అరెస్టు చేస్తుంది, ఇప్పుడు బెయిల్ వచ్చే అయిపోయింది కదా ప్రభుత్వానికి సంబంధించి. అంటే ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగా జరిగింది అనే ఎపిసోడ్ చూసారు కదా. దీంతో పాటుగా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు విషయం ఏంది అంటే ఇది కాదు టాపిక్. పాడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయడానికి ఇది కాదు, దీని వెనుక వేరే ఒక కుట్ర కోణం ఉంది. దాన్ని ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా అందరికీ తెలవాలి కాబట్టి. ఇది కాదు అసలు ఏంది అంటే మ్యాటరే ఇది కాదు, వేరే టాపిక్ ఒకటి నిన్న వీళ్ళు సెర్చ్ చేస్తే ఆ టాపిక్లో ఏమీ దొరకకపోవడంతో 2 గంటలు పూర్తి స్థాయిలో కూడా ఆగమాగమైపోయిన పరిస్థితి కనబడుతుంది. దాంట్లో నిన్న రేవంత్ రెడ్డి ఒక పెద్ద ప్లాన్ వేసిండని, ఆ ప్లాన్ బెడిసికొట్టడంతోనే పాడి కౌశిక్ రెడ్డి వైపు వెళ్ళిండు అనేది మనకు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయాలని లేకపోతే టాపిక్ డైవర్షన్ చేయాలని మనలోకి శాన్యం ఉండే దాంట్లో భాగంగానే అయిన పరిస్థితి కనబడుతుంది. సో ఆ వార్త ఎక్కడ బయటికి రానట్టున్నది. సరే ఓకే, ఏంది అంటే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో అరెస్టు చేసి మొత్తానికి బెయిల్ అయితే వచ్చింది కదా. ఇది రేవంత్ ప్రభుత్వానికి షాకే కదా, ఇంకేముంటుందండి. మీరు అరెస్టు చేస్తే రిమాండ్ కూడా పంపించలే, దాంతోపాటు అరెస్టు చేసి తీసుకెళ్తే అక్కడ ఏంది అదనపు కోర్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా బెయిల్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ రాగానే ఇప్పుడు ఏం చేస్తారు మరి? మున్సిపాలిటీ కోర్టుకు సంబంధించి న్యాయమూర్తి ఇచ్చిండు కదా, అయిపోయింది కదా, ఇంకేముంటుంది అలా. పూర్తి స్థాయిలో బెయిల్ అయితే అదనపు మేజిస్ట్రేట్కు సంబంధించి ముగ్గురి పూచీకత్తుతో బెయిల్ అయితే ఇచ్చింది కదా. మరి ఇంత సినిమా ఎందుకు చేసినట్టు అంటే కేవలం టాపిక్ డైవర్షన్. మీరు కేవలం రేవంత్ రెడ్డి ట్రాప్లో పడకండి. నిన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక మంచి సందేశాన్ని ఇచ్చిండు, నాకు చాలా బాగా నచ్చింది. అది రేవంత్ రెడ్డి ట్రాప్లో పడకని చెప్పిండు. నేను చాలా క్లారిటీగా చెప్తున్నా, ఇది బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఒక రకమైన హెచ్చరికనే.